హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంట్లో ఉన్న పాత గాజుల్ని పడేసేయకుండా ఇంటికి ఉపయోగపడే అంటే ఈ దీపావళికి మీకు ఉపయోగపడే ఒక అందమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూసేసేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా గాజుల్ని సమానంగా ఉన్న గాజులు 3 తీసుకోండి. సో ఇప్పుడు ఉలన్తో ఈ 3 గాజుల్ని చుట్టుకోవాలి. గమ్ పెట్టి అతికించుకొనైనా చుట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గానే ఇలా ఉలన్ని చుట్టేస్తున్నాను. 3 గాజుల్ని అతికించుకొని ఒకదాని మీద ఒకటి పెట్టైనా చుట్టుకోవచ్చండి. సో అలవాటు అయిపోయిన వాళ్ళకైతే ఉలన్ని ఇలా డైరెక్ట్గా చుట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఉలన్ లేదు అన్న వాళ్ళు కాటన్ క్లాత్తో అయినా కూడా చేసుకోవచ్చు, లేదా లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో వాటితో కూడా అంటే సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మీరు ఇలా గాజుల్ని చుట్టుకోవాలి. అంటే ప్యాకెట్స్ లోపల మనకి షైనీగా ఉంటుంది కదా పేపరు, ఆ పేపర్ని బయటికి కనిపించేలాగా చుట్టుకున్నారంటే మనకి అది ఇంకా నైట్లో షైనీగా చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు చిన్న టైప్ లేస్ తీసుకొని ఇలా అతికించుకోండి. నేను ఇక్కడ 4 భాగాలుగా అతికిస్తున్నాను. సో అతికించేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా మొత్తం కిందికి వెళ్ళేలా చూసుకోండి. అప్పుడే మనకి ప్రాపర్గా అంటే అందంగా ఉంటుంది. ఇలా ఫస్ట్ అడ్డంగా ఒకటి అతికించాను, ఇప్పుడు మరొకటి ఇలా నిలువుగా అతికించాను. ఇప్పుడు ఏం చేయాలంటే పైది కింది 2 ఒకసారి మధ్యలో ఇలా అతికించుకోండి. ఇలా ఇప్పుడు క్రాస్గా, సో మీరు క్రాస్గా పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ మధ్యలో అతికించుకోవాలి. మళ్ళీ క్రాస్ పెట్టినప్పుడు మళ్ళీ ఇలా మధ్యలోకి అతికించుకోవాలి. ఒకేసారి అతికించుకోవాలంటే కష్టం కాబట్టి ప్రతి లేస్ పెట్టినప్పుడల్లా అతికించుకోండి మధ్యలో. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, అంటే మామూలుగా మనం బిస్లరీ బాటిల్స్ అలా ఉంటాయి కదా, ఆ క్యాప్ ఒకటి తీసుకొని దీని చుట్టూ లేస్ చుట్టుకోండి. ఇప్పుడు వేస్ట్గా ఉంటాయి కదండి క్యాండిల్స్ మన ఇంట్లో, అంటే అయిపోయిన తర్వాత కింద మిగిలిపోయిన క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ సేకరించుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో నేను క్రేయాన్ అయితే వేస్తున్నాను, గ్రీన్ కలరు. రెడ్ వేద్దాం అనుకున్నానండి, సో కుదరలేదు. సో వీటిని బాగా కాచుకున్న తర్వాత చూసారా, గ్రీన్ వేయడం వల్ల గ్రీన్ కలరే వచ్చింది. సో కాచుకుంటే మనకి ఇలా లిక్విడ్ వస్తుంది కదా, ఈ లిక్విడ్ని ఈ క్యాప్లోకి వేసేసుకోండి. తర్వాత మనకి ఇంట్లో దీపానికి పెడతాం కదా ఒత్తి, అదొకటి తీసుకొని ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం పుల్లతో కానీ ఇలా చాక్తో కానీ మధ్యలో ఈ ఒత్తి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న గాజు మీద పెట్టుకుంటే దీపావళికి మనము అందంగా ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ ఐడియా మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటివి ఒక 3-4 చేసుకొని పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో రాబోతున్నాను. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.